నల్గొండ జిల్లాలో ఓ కాకి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. అత్యుత్సాహంతో పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారు. వరుస వివాదాలతో ఆయన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ సీఐ వైఖరి పోలీసు ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారడంతో చర్యలకు సిద్ధమవుతున్నారని సమాచారం. నకిరేకల్ టౌన్ సీఐ వెంకటేశ్వర్లు వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల నకిరేకల్లో జరిగిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులకు భోజనం వడ్డిస్తూ వివాదంలో ఇరుక్కున్నారు. కాకి కాస్త క్యాటరింగ్ బాయ్ గా మారారని సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. ఈ చర్చ జరుగుతుండగానే సీఐ వెంకటేశ్వర్లను మరో వివాదం చుట్టుముట్టింది. తాజాగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ యువతిని వేధించారని వచ్చిన అభియోగంపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారని సమాచారం. విషయం బయటపడకుండా బాధితులతో తోటలో సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై కూడా పోలీసు ఉన్నతాధికారులు కూపిలాగుతున్నట్లుగా తెలుస్తుంది. కాంట్రవర్సీగా మారిన సీఐ వెంకటేశ్వర్లపై పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది ఆసక్తిగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి, నల్గొండ జిల్లాలో కాకి వనంలో కలుపు మొక్క కలకలం రేపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నకరకల్ టౌన్ సీఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు బాధితులు నిందితుల దగ్గర డబ్బులు వసూలు చేయడంతో పాటు స్టేషన్ కు వివిధ ఫిర్యాదుల కోసం ఇచ్చేందుకు వచ్చినటువంటి మహిళలపై లైంగిక వేధింపులకు గురి చేస్తారని ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ తప్పులను కప్పుపుచ్చుకునేందుకు అక్కడ ఉన్నటువంటి ముఖ్య ప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం, వారు ఎక్కడైనా కార్యక్రమంలో పాల్గొంటే వాళ్ళకు వడ్డించడం వంటి ఘటనలకు కూడా పాల్పడతారని కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల ఓ యువతిని డ్రాప్ చేసి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన కప్పుపుచ్చుకునేందుకు ఏదైతే యువతి ప్రియుడితో ఓ తోటలో సెటిల్మెంట్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే నగరకల్ సీఐ వెంకటేశ్వర్లు వ్యవహారం అయితే చర్చయాంశంగా మారింది. పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన వ్యవహారాలు, ఆయన వివాదాలు ఒక్కొక్కటిగా వెళ్లి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు కూడా పోలీసు శాఖ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటీవల ఓ నగరకల్ టౌన్ సంబంధించి ఓ రోడ్డు ప్రమాదం సంబంధించి లారీ ఓనర్ నుంచి ₹1,00,000 వసూలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఈయనపై ఉన్నాయి. బాధితులతో పాటు నిందితుల వద్ద కూడా చేతివాడని చూపుతారని కూడా నగరకల్ సిఐపై కూడా అభియోగాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు మహిళను ఏదైతే ఫిర్యాదు చేసేందుకు వచ్చినటువంటి మహిళలు కావచ్చు, ఆయనకు పరిచయం ఉన్నటువంటి మహిళలు లైంగికంగా వేధిస్తారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు అయితే నగరకల్ సిఐ వెంకటేశ్వర్లపై విచారణ అయితే చేపడతా ఉంది. ఈ సమగ్ర విచారణలో ఏం తేలుతుంది, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం పనులను పరిశీలించడం